వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన. హిరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతకుంటలో కులమతాలకు అతీతంగా 250 మంది పేదలకు బ్లాంకెట్ల పంపిణీ. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలనలో భాగంగా ఉత్సాహంగా 2K రన్ కార్యక్రమాలు. ఎమ్మిగనూరు పట్టణంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. 18వ ఆంధ్ర NCC బెటాలియన్ ఆధ్వర్యంలో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఉప్పర్పేట 11వ 12వ వార్డులో నూతనంగా నిర్మించిన శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో శివ పంచాయతాన హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం స్థానిక వేద పండితులు నంబి వేణుగోపాల్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ రోజుతో ప్రారంభమై ఇదే నెల 6వ తారీఖు శుక్రవారం నాడు విగ్రహ ప్రతిష్ఠతో కార్యక్రమం ముగిస్తుందని ఆహ్వాన కమిటీ అయిన పద్మనాయక వెలం సంక్షేమ సంఘం తెలిపారు.
నువ్వు నాకు నచ్చావు అన్నాడు. నువ్వు లేక నేను లేదన్నాడు. ప్రేమించుకుందాంరా అన్నాడు. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు ఓ ప్రియుడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన అనిల్ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో చేసేదేం లేక ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేపట్టింది ఓ ప్రియురాలు. మహిళా సంఘాల వారు అమ్మాయికి న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని అన్నారు. ఏమైందంటే ఓ మా దాంట్లో ఒక పెద్ద మనిషి అన్నాడు ఇక్కడ కొట్టకు ఏదైనా ఉంటే ఇంట్లో కొట్టుకో అది ఇట్లా ఏంటంటే మేము మళ్ళీ ఇక్కడ కొట్టుకోరు కదా అన్నాడు. అన్నతో ఏమంటే ఏమి రాష్ట్ర ఇచ్చి కొట్టుతాడాక ఇరవైనా సరే వచ్చినా చెప్తాడు కదా ఇట్లా వేనా ఒకటే అది చెప్పని చెప్పకండి. ఇలానే అబ్బాయి 4 సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాని పరాడి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. నేను పెళ్లి చేసుకుంటా, ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే మాయమాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాడు. నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతా కూడా వాళ్ళు నాకేం న్యాయం చేయలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే. ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు. మరి అమ్మాయిని మోసం చేసిండు కాబట్టి ఒకే కులానికి చెందినా కూడా అమ్మాయిని 4 సంవత్సరాల ప్రేమ పేరుతోని మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చు, మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కట్టుకలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలాంటి ఇంకోసారి జరగద్దు. ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు. ఎన్ని రోజులైనా అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతోని ఈ అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతోని అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము, బాధ పెట్టడము, చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి ఒకటే కాదు, ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటుంది. అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ నిత్యం సమాజానికి నూతన విషయాలను తెలియజేసే కీలక పాత్ర జర్నలిస్టులు పోషిస్తున్నారని ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన ఆలమూరులో శనివారం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో కోనసీమ ఆలమూరు మండల ప్రెస్ క్లబ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వారు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో 4 స్తంభం వలె పనిచేసే జర్నలిస్టుల పాత్ర కీలకమని, జర్నలిస్టులు అధికారులకు, నాయకులకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారన్నారు. రాజకీయ నాయకులు మోర్ పవర్ అయితే పాత్రికేయుల మోర్ ఫ్రీడమ్ అన్నారు. జర్నలిస్టులు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సలాది నాగేశ్వరరావు, చుండ్రు శ్రీనివాసరావు చౌదరి, వట్టికూటి సతీష్, ఈదల నల్లబాబు, సురపురెడ్డి సత్య, చల్ల ప్రభాకర్ రావు, గారపాటి శ్రీనివాస్, చల్ల బాబీ, ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీ తోరాటి సీతాల్మలక్ష్మి, రాంబాబు, ఏబీసీ విద్యా ప్రసన్న, రామాంజుల శేషగిరిరావు, తుమ్మన శ్రీనివాస్, గున్నం రాంబాబు, ఎనదుల నాగేశ్వరరావు, నెక్కంటి వెంకటరాయుడు, చల్ల నానాజీ, ఉప సర్పంచ్ చల్ల లక్ష్మీభూజనం, రావాడ సత్యబాబు, కొమ్ము నారాయణ నాయుడు, నాతి కుమార్ రాజా, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ జాతీయ కాలుష్య నిర్మూలన దినోత్సవం సందర్భంగా
కాకినాడ పట్టణంలో 18వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలల నుండి పాల్గొన్న ఎన్సీసీ విద్యార్థులు కాలుష్యం వల్ల జరిగే నష్టాలు వివరిస్తూ విద్యార్థుల నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన కమాండెంట్ ఆఫీసర్ మేజర్ కె మహమ్మద్ అరీఫ్ మాట్లాడుతూ ఈరోజు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే సందర్భంగా ప్రజల్లో చైతన్యం పెంపొందించే ఉద్దేశంతో 18వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని, కాలుష్యం వల్ల వచ్చే నష్టాలు ఉపద్రవాలు ముఖ్యంగా గాలి, నీరు, వాతావరణం కాలుష్యంతో నిండి మానవ మనుగడకు ప్రమాదకరంగా మారిందని, ఫ్యాక్టరీలు విడుదల చేసే విషవాయువులు, ప్రమాదకర రసాయన ద్రవాలు విడుదల చేయడం, ప్లాస్టిక్, గ్లాస్, పాలిథిన్ కవర్లు వాడడం పూర్తిగా నిర్మూలించాలని, భారతదేశాన్ని కాలుష్యరహిత దేశంగా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడు బాధ్యత అని ఆయన వెల్లడించారు. ఈ ర్యాలీలో సుబేదార్ మేజర్ హేమంత్ కుమార్, పిఐ స్టాఫ్, ఎన్సీసీ క్యాండిడేట్స్, పాఠశాల నుండి విద్యార్థులు పాల్గొని ఈ ర్యాలీ నిర్వహించారు. पॉल्यूशन डे मना रहे हैं। 18 आंध्रा बटालियन इस रैली को अच्छी तरह से कंडक्ट कर रहे हैं हम लोग, जिसके कमांडिंग ऑफिसर मेजर आशिफ हैं, मैं सूबेदार मेजर हेमंत कुमार। और हमारा ये प्रण है कि किसी भी प्रकार का कोई भी पॉल्यूशन हो, चाहे वो पॉलीथीन हो या स्मोक हो या वाटर, किसी भी प्रकार के पॉल्यूशन को हम अवॉइड करते हैं। आने वाले टाइम में अगर इस प्रकार का कोई भी हमें इवेंट करने का मौका मिलेगा तो 18 आंध्रा बटालियन इसके लिए हमेशा तत्पर रहेगा। और हमारा स्टाफ और हमारे कैडेट हमारी जान है। और इस देश के लिए पॉल्यूशन डे के ऊपर में मैं ये चाहूंगा कि पूरा देश इस चीज को अपने दिमाग में, अपने मन में, अपने घर में हर जगह बैठाए, ताकि अपने देश के अंदर में किसी प्रकार का कोई पॉल्यूशन ना हो, जिससे कि हम सभी स्वस्थ रहें। जय हिंद, जय भारत। నమస్తే అండి. నేషనల్ పొల్యూషన్ డే సందర్భంగా ఈ ర్యాలీ జరపడం జరిగింది. ఈ ర్యాలీని 18 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కాంటాక్ట్ చేయడం. దీని యొక్క కమాండింగ్ ఆఫీసర్ మేజర్ కె మహమ్మద్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో మా పిఏ స్టాఫ్ అండ్ 18 ఆంధ్ర బెటాలియన్ యొక్క ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కలిసి ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజల్లో పొల్యూషన్ గురించి అవగాహన కల్పించడం, దాన్ని ఏ విధంగా నిర్మూలించాలి, ఎయిర్ కాలుష్యం, వాటర్ కాలుష్యం ఏ విధంగా వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా మనం జరిగింది. తాకి ప్రజలందరూ, ప్రతి ఒక్క భారతీయుడు దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించి అవగాహన తీసుకొని దీన్ని నిర్మూలిస్తే భవిష్యత్తులో వచ్చే యువతరానికి వాళ్ళకి దీని గురించి వచ్చే పొల్యూషన్ వల్ల వచ్చే ఇబ్బందులను తెలుసుకొని అదేవిధంగా భారతీయులు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని భావిస్తూ అందరి కోసం అవగాహన తెప్పించడానికే ఈ ర్యాలీ మనం జరపడం జరిగింది. ఓకే, జై హింద్. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో దీప్తి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదు, హత్యనేనని వారికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. వివరాల్లోకి వెళ్తే ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో ఉండే దీప్తి 28 సంవత్సరాల అనే యువతి 2021 సంవత్సరంలో ఆటోనగర్ ఎన్టీపీసీకి చెందిన అఖ్వారార్ అనే నరేందర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. వారికి ఒక కొడుకు సంతానం. గత కొన్ని రోజులుగా దీప్తిని ఆమె భర్త నరేందర్ ఏ పని చేయకుండా ప్రతిరోజు తాగి వచ్చి 20 లక్షల కట్నం తీసుకురమ్మని శారీరకంగా, మానసికంగా వేధించడంతో వేధింపులకు భరించలేక నిన్నటి మధ్యరాత్రి తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోయింది. మృతురాలి తండ్రి దేవరకొండ దివాకర్ ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేయగా గోదావరికని ఏసీపీ ఎం రమేష్ తదితరులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రావాలి
అచ్చుడు పెట్టడం కదా అమ్మా వాళ్ళు ఇష్ట ప్రకారంగా పోతారు. ప్లేట్ ఇచ్చినాడు మిస్సింగ్ కేసు అని పెడితే అప్పుడు తీసుకొని వచ్చారు. అప్పటికే ఈ పోలీసులు అందరికీ తెలుసు వాడు పెళ్లి చేసుకొని వచ్చి నీడు ఉన్నారని వీళ్ళకి తెలుసు. మేము వచ్చి కేసు పెడితే అప్పుడు తీసుకొచ్చారు బయటికి. ఇవాళ మార్నింగ్ కట్టుతో ఉన్నదని తెలిసినాక కూడా బాడుగా కొడితే చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే నా బిడ్డ కాళ్ళు మొక్కుతారు రావే నేను చదువుకుంటానే అని వదిలేసి రావే వారు రౌడీ అని చెప్పినా కూడా దాన్ని ఏం పెట్టిరో దాన్ని ఏం చేసిరో మొత్తానికి వెళ్ళి చంపారు పడేసారు. మొత్తం కుటుంబ ఫ్యామిలీ చంపారు. తీసుకోపోరి అందరు మా ముంగట కనిపించాలి. అప్పుడు ఎవరైతే ఉన్నారో జీవన్ మన తమ్ముళ్ళ పేరు ఏంటి కదా వాళ్ళ చెల్లె మొత్తం 6 ఉన్నారు. వాళ్ళు వీళ్ళతో కలుపుకుని 6 వాళ్ళ దోస్తులు కూడా అందరు గ్యాంగ్ మొత్తం వచ్చి గల్లాలు ఎగరేసుకొని తిరిగి ఇప్పుడు ఏరి అందరు కలిసి చంపిర్రు. వాళ్ళు ఎక్కడికి పోయిర్రు? వీళ్ళ కొడుకేది నా చెల్లె కొడుకేడి వాడిని ఎక్కడ దాచిపెట్టిర్రు? వీళ్ళందరూ వాళ్ళు ఎక్కడ పరారయ్యారు? ఇప్పుడు ఎందుకు వస్తలేరు? ధైర్యం ఎందుకు వస్తలేదు? వాళ్ళు వచ్చాక వాళ్ళ కళ్ళ ముంగడ వాళ్ళు తీసుకొచ్చి పడేసిపోయారు. మరి తీసుకోవాల్సింది ఎవరు తీసుకోవాలి? తీసుకొచ్చి పడేసినప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు మాకు. ఈ పోలీసులు వచ్చి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి బిడ్డ వచ్చింది రాత్రి మీరని వీళ్ళు చెప్పలేదు. వాడు చేసుకున్నాడు వాడు చెప్పలేదు. మంది ఎవరితోనో తెలిస్తే మేము ఏడ్చుకుంటారు వచ్చినాం. ఈ పోలీసులు అందరు నా వాళ్ళే ఉన్నారు. మా తరపున ఒక్కళ్ళు లేడు ఈడ. ఎవరన్నా ఇచ్చిరా మాకు? ఈ పోలీసు వాళ్ళు ఇచ్చిరా? వాడు మర్డర్ చేసింది కాబట్టి వాళ్ళందరూ చంపి పడేసారు. చంపి పడేస్తేనే వాళ్ళందరూ దాక్కున్నారు. వాళ్ళంతా ఒక్క చెల్లె. వాళ్ళు ప్రతి కేసు వాళ్ళు రావాలి. వాళ్ళు ఇక్కడ చెప్పాలి మా ముంగట ఏం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడికి రావాలి. చంపిరో చెప్పాలి. మరి అదే చచ్చిందా వాళ్ళు చంపిరా? ఏ ప్లాన్ ప్రకారం చేసిరు మీరు? ఇది మరి పైసలు కావాలన్నా మరి ఇచ్చిపోతాను అడుగుతాను. పైసల కోసమే టార్చర్ చేసి పైసల కోసమే చంపిరు నా బిడ్డను. పైసల కోసమే చంపిరు. చేసుకున్నాం జీవితం ఇది నాకు. వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేసిన వాడి అన్నలు ఇద్దరు తమ్ముడు వాళ్ళ అక్క చెల్లె మొత్తం అందరూ జీవితం అంతా శిక్ష పడాలి. కేసు అంతా మొత్తం ఫ్యామిలీ మీదనే. డబ్బులు ఏమవుద్దండి మాకు న్యాయంగా. లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పుకుంటా లేదు. బాధ అన్ని ఒత్తుకొని వచ్చింది. అది లోపలనే టార్చర్ చేసిండు దాన్ని. అది కూడా చెప్పకపోయే మాకు. ఏం బ్లాక్ మెయిల్ చేసిండో ఏం చేసిండో ఏం వీడియోలు పెట్టుకున్నాడు ఏమో తెలియదు. బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చంపిండు. ఇది కూడా పిల్లాడి గొంతు మీద కత్తి పెట్టి వీడియో ఏమని చూపించింది. ఆ వీడియో పోలీసుల దగ్గర ఉన్నది. సెల్ఫీ వీడియో తీసుకోమని చెప్తే అది తీసుకొని మేము ముగ్గురం ఇలా నా భర్త విపరీతంగా కొడుతాడు. కట్నం దేవాలని కొడుతూ ఉన్నాడు. దానికి భర్త వేదన తాళించలేకనే ఆత్మహత్య చేసుకున్నాను క్లియర్గా ఉంది చెప్తూనే దాంతోపాటుగా నా కొడుకుని చదువుకోండి మీరు చదువుకోండి కొడుకుని చదువుకోమని చెప్పింది. వాళ్ళ డాడీకి వాళ్ళ అమ్మ నాన్నకు కొడుకుని చదువుకోమని చెప్పింది. నా భర్తను ఎవరు కట్నం కేసు పెట్టకండి చెప్పింది. కేసు వెళ్ళి మీద పెట్టకండి నా కొడుకుని పేదలకు సేవ చేయడం, అభాగ్యులను ఆదుకోవడమే లక్ష్యంగా హిరా ఫౌండేషన్ కరీంనగర్ పనిచేస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ముఫ్తీ ముహమ్మద్ ఫియాజ్ మెహమూద్దీన్ తెలిపారు. సోమవారం కొత్తపల్లి హవేలీ మండలం చింతకుంట శాంతినగర్ ప్రాంతంలో హిరా ఫౌండేషన్ వింటర్ ప్రాజెక్ట్ 2024 ద్వారా ముఫ్తీ మహమ్మద్ ఫియాజ్ మెహమూద్దీన్ ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ వర్గాలకు చెందిన దాదాపు 250 మందికి బ్లాంకెట్లను చలికాలం దృష్ట్యా పంపిణీ చేశారు. కులమతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పడమే హిరా ఫౌండేషన్ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో చింతకుంట తాజా మాజీ ఎంపీటీసీ బానోత్ తిరుపతి నాయక్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బానోత్ శ్రవణ్ నాయక్, హఫీజ్ రిజ్వాన్ ఫలాహీ, డాక్టర్ అబ్దుల్ కుదస్, అహ్మద్ జైదీ, హిరా ఫౌండేషన్ ప్రతినిధులు మహమ్మద్ రఫీ, హఫీజ్ అహ్మద్ హిఫ్జీ, కలీం షరీఫ్, ముకరం తదితరులు పాల్గొన్నారు. చలికాలం సందర్భంగా
వాళ్ళకి దుప్పటి పంపిణీ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హీరా ఫౌండేషన్ వారికి మన చింతకుంట గ్రామం తరఫున, ముఖ్యంగా శాంతినగర్ ప్రజల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా గురువు గారు చెప్పినట్టు చాలా విషయాలు బ్రహ్మాండంగా చెప్పారు. నిజంగా మాది ఇది శాంతినగర్ అంటేనే మినీ ఇండియా. అంటే ఇక్కడ దాదాపు లేని కులాల వాళ్ళు లేరు, లేని మతాల వాళ్ళు లేరు. భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల వాళ్ళు ఈ శాంతినగర్లో నివసిస్తున్నారు. భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాల వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. పేదవాళ్ళు అయినప్పటికీ కూడా ఒక సోదర భావంతో అన్నదమ్ముల లెక్క రోజు పని చేసుకుంటూ కూడా మనం तालीम आप अगर हासिल करेंगे तो इस सूरत के अंदर आगे बढ़ सकते हैं। आज वही कौम आगे है जिसके पास तालीम नहीं। एक दौर वो था जो लोग बंदर नचाते थे, सांपों से खेलते थे, बकरियां चराते थे और दूसरे कारोबार और पेशों में लगे थे। लेकिन वो लोग जब पढ़ लिए तो आज उनका हाल ये है कि बड़े बड़े पोस्टों पे, बड़े बड़े ओहदों पे। बहुत सारे वो लोग जो गांव में रहते हैं, जिनको हम कहते हैं कि भाई गांव के अंदर रहने वाले लोग हैं, जंगलों में रहने वाले लोग हैं, लेकिन जब वो लोग पढ़े तो कलेक्टर बने, कमिश्नर बने और इसी तरीके से पुलिस के बड़े बड़े ओहदों के ऊपर हो गए। तो कोई भी आदमी अगर मेहनत करे, पढ़े, तो ये नामुमकिन है कि वो तरक्की न करे। यहाँ पर दरवाजे खुले हुए हैं तरक्की के। आप अगर पढ़ेंगे तो आगे बढ़ सकते हैं, नहीं पढ़ेंगे तो फिर जिंदगी पूरी मशक्कत में गुजरेगी। हम ये देख रहे हैं कि बचपन की थोड़ी सी गफलत जो है हमेशा की तकलीफों में आदमी को डाल देती है। लिहाजा अपने बच्चों को तालीम लें, उससे फायदा ये होगा कि बच्चा तालीम याफ्ता होगा तो अपने माँ बाप के हुकूक को भी पहचानेगा और अच्छे लोगों के साथ रहेगा। और इसी तरीके से अपने घर के अंदर अपने शौहर को नमाजी बनाने की फिक्र कीजिए। और इस वक्त जो सबसे बुरी आदत हमारी सोसाइटी के अंदर चल रही है वो है ये ड्रग्स लेना है, शराब पीना है, सीनी पीना है। ये ऐसी लत है कि जिससे हमारी पूरी सोसाइटी खराब हो रही है। एक तो उससे कोई जिस्म का फायदा नहीं है, कोई ताकत वगैरह उससे मिलने वाली नहीं है। दूसरे उसका नुकसान ये है कि आदमी की सेहत बहुत जल्दी खराब हो जाती है और वो उस दुनिया से बहुत पहले ही चले जाता है। उसके बच्चे यतीम हो जाते हैं, उसकी बीवी बेवा हो जाती है। और जितने भी लोग शराब पीते हैं, बढ़ाने के लिए जरूरी है कि आप अपने शौहरों को खास तौर पर ये नशे वाली चीजों से रोके हुए, इससे दुनिया और आखिरत दोनों ही खराब हो जाती है। और दूसरी चीज ये है कि गुटखा खाना, गुटखे खाने की ऐसी आम आदत है हमारे पास कि हमेशा मुंह में गुटखा पड़ा हुआ रहता है। जाके देखो गुटखा खाने के बाद क्या हाल होगा। बात ऐसे लोग हैं जिनका पूरा जबड़ा चलेगा, आंख पूरी बह गई, खत्म हो गया, ज्यादा दिन नई चीजें खत्म हो जाते हैं। इसीलिए अपने आप को बेवा होने से बचाने के लिए, बच्चों को यतीम होने से बचाने के लिए अपने शौहर को, अपने बच्चों को गुटखा खाने से रोकिए, समझाइए। गुटखे से कोई सेहत के अंदर फायदा होने वाला नहीं है, उल्टा सेहत भी खराब हो जाएगी और बहुत जल्दी दुनिया से रुखसत हो जाते हैं। ये सारी की सारी चीजें औरत अगर चाहे तो कर सकती है। ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారుల సమన్వయంతో కృషి చేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం జిల్లాలోని నాస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి, రాజబస్వ మండలాల అధికారులు శ్రీనివాసరావు, హరికృష్ణలతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఏం చేయాలి చెప్పండి, చట్టం పరంగా ఏం చేయాలి? సపోజ్ వాళ్ళకి ఎవరికైనా పట్టా మీకు వాళ్ళు ఇవ్వడానికి రేట్ ఇవ్వడానికి రెడీ నేను పట్టా చేయగలను, ఇవ్వడానికి రెడీగా లేదు, ఇవ్వడానికి రెడీగా లేదు. సివిల్ కోర్టు నుంచి మీ మాట తీసుకురావాలి, దానికి నేను ఫాలో చేస్తాను. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు నుంచి ఎలాంటి హైకోర్టుకి సివిల్ డిస్ప్యూట్లో పరిధిలో అపీల్ ప్రొవిజన్స్ మాత్రమే ఉన్నాయి. డైరెక్ట్గా ఫస్ట్ అడ్వకేట్ కాదు, ఫస్ట్ అది లేవు. మీరు ఏం పిటిషన్ పెడతారు? ఈ పిటిషన్ నాకు పరిష్కారం కాలేదు, కలెక్టర్ నుంచి ఈ పిటిషన్కి పరిష్కారం కాలేదు. వాళ్ళు చెప్తారు 2 monthsలో 3 monthsలో 1 monthలో డిస్పోజ్ చేయాలి, కానీ దాని నుంచి పరిష్కారం కాదు. మీకు కావాలంటే మీరు సివిల్ కోర్టులో పార్టీషన్స్ మీ ఫేవర్ ఎంత వస్తుంది లేదా పర్చేజ్ చేయిస్తారు. వాళ్ళు రాసి ఇస్తే మీరు డైరెక్ట్గా చేయాలి. వాళ్ళు రాసి సివిల్ కోర్టులో పార్టీషన్స్ చేయాలి. హైకోర్టు ఏమి కానీ లాస్ ఎందుకు అయింది? ఒకే పేరులో పట్టా అయింది అంతే కదా. ఆ టైంకి ఏం చెప్పలేదు, ఆ టైంకి చెప్తే ఒక పేరులో పట్టా రాదు, ఆ టైంకి చెప్పలేదు కాబట్టి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.